మనుషుల్లోనే ఉన్న నరరూప రాక్షసిని మీరిప్పుడు చూడబోతున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 87 ఏళ్ల వృద్ధుడిని, పైగా అనారోగ్యంతో బాధపడుతున్న తన మామను అమానుషంగా దాడి చేసి గాయపరిచింది కోడలు ఉమాశంకరి. ఈ నీచురాల్ని చూసి అందరూ మొహం మీద థు అని ఉమ్మేస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న మనిషిని కనికరం లేకోకుండా కొడతావా, నువ్వు అసలు మనిషివేనా పశువ్వా అని కామెంట్స్ చేసినారు. పైగా పశువులతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయేమో అని అంటున్నారు మరికొందరు. మంగళూరు డిప్యూటీ అడిషనల్ కమిషనర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వృద్ధుడైన పద్మనాభ వయసు 87 ఏళ్ళు. కర్ణాటకలోని మంగళూరులో వీళ్ళు ఉంటున్నారు. కొడుకేమో విదేశాల్లో ఉంటున్నాడు. ఇక తన వృద్ధుడైన తండ్రి బాగోగులని భార్య ఉమాశంకరికి అప్పగించాడు భర్త. అంతేకాదు తన పిల్లలకి కూడా చెప్పాడు, తాతయ్యను బాగా చూసుకోవాలి నాన్న అని. తను మాత్రం వ్యాపార నిమిత్తం విదేశాల్లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఇండియాకి వస్తూ పోతూ ఉంటాడు. అయితే ఈ మధ్య ఒకసారి ఇండియా వచ్చినప్పుడు ఈ మధ్య తనని కోడలు కొడుతోంది అని కొడుకు ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ తండ్రి. అయితే కొడుకు మొదట్లో నమ్మలేదు. నీకు వృద్ధాప్యం వస్తోంది నాన్న, ఒకచోట స్థిమితంగా కూర్చో, మంచిగా ఆహారం తిను, హాయిగా రెస్ట్ తీసుకో అని చెప్పాడు కొడుకు. నీకు మందులేమైనా కావాలంటే మనవడితో తెప్పించుకో అన్నాడు. కానీ విదేశాలకు వెళ్లే ముందు కొడుకు ముందు కన్నీటి పర్యంతమయ్యాడు ఆ తండ్రి పద్మనాభ. దీంతో బాధపడ్డ ఆ కొడుకు తను ఆలోచించుకోసాగాడు. ఈరోజు మా నాన్న పరిస్థితి ఇది, రేపు ఇదే పరిస్థితి నాకు రాదు అన్న గ్యారంటీ ఏమిటి అని ఆలోచించుకుంటూ, మా నాన్న నన్ను ఎంతో బాగా పెంచాడు, నాకు మాత్రమే తెలుసు తను ఎంత కష్టపడి నన్ను పెంచాడో చదివించాడో అని బాధతో ఒక ఆలోచన చేసుకుని వాళ్ళ నాన్నకు చెప్పాడు. భయం లేదు నాన్న, నేను ఇల్లు మొత్తానికి సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాను. నీవు ఏమైనా బాధపడినా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ప్రతిరోజు వాటిని కెమెరాలతో రికార్డ్ అవుతున్న అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొడుకు. ఇక ఇల్లంతా సీసీ కెమెరాలు పెట్టడంతో ఉమాశంకరి సీసీ కెమెరాలు లేని చోట మాత్రమే తన మామను, అంటే వంటింటిలోనూ బాల్కనీలోనూ ఇలా ఒక బెడ్రూమ్లో ఇలా అక్కడికి పిలిచి మాత్రమే తను ప్రతిరోజు కొడుతూ ఉండేది. ఈ ఉమాశంకరి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, కర్ణాటక ఎలక్ట్రిసిటీ బోర్డులో తను ఒక ఎంప్లాయీ. ప్రతిరోజు తను ప్రొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేది. మామని అస్సలు పట్టించుకునేది కాదు. పిల్లలు తను తినగా మిగిలినది ఏదైనా ఉంటే మాత్రమే వాళ్ళ మామకు పెట్టేది. ఇలా ప్రతిరోజు హింసిస్తూనే ఉండేది. తనకు కోపం వచ్చినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడడము, కొట్టడము చేస్తూ ఉండేది. ఇక అలా ఒక రోజు తను విచక్షణ కోల్పోయి సీసీ కెమెరాలు ఉన్నాయన్న భయం కూడా లేకోకుండా, వాటిని తన భర్త చూస్తాడు అన్న భయం కూడా లేకోకుండా, అసలు భర్త అంటే ప్రేమ ఉంటే కదా మామ పైన ప్రేమ కానీ అపేక్ష కానీ ఉండేది, కనీసం పెద్దవాడు అనే కనికరం కూడా లేకోకుండా తన చేతి కర్ర లాక్కొని తనను గెంటేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతూ కొట్టడము, అదంతా రికార్డ్ అయ్యి ఆ కొడుకు చూడడము, ఆ కొడుకు చూసిన వెంటనే షాక్ అయ్యి భరించలేక అక్కడే ఉంటున్న తన అక్కకు ఫోన్ చేసి, ఉమాశంకరి భర్త తన అక్కకు ఫోన్ చేసి ఇలా తన భార్య తన నాన్నను కొడుతోందని, చాలా హింసిస్తోందని చెప్పి వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నాను, నీ వెంట వాళ్ళను తీసుకువెళ్ళు అని చెప్పాడు. వెంటనే ఉమాశంకరి వాళ్ళ ఆడపడుచు డిప్యూటీ కమిషనర్కి డైరెక్ట్గా కంప్లైంట్ చేసి వాళ్ళని వెనకనే తీసుకువెళ్ళింది ఉమాశంకరి వాళ్ళ ఇంటికి. అప్పటికే తను ఆఫీసుకి వెళ్ళడానికి రెడీ అవుతోంది ఉమాశంకరి. ఇక ఆడపడుచును పోలీసులని చూసి షాక్ అయిన ఉమాశంకరి ఏం జరిగింది అని అడగగా, పోలీసులు ఇలా మీరు మీ మామని టార్చర్ చేస్తున్నారని, కొడుతున్నారని కంప్లైంట్ వచ్చింది అని చెప్పగా, ఎంతో నంగనాచి తుంగబుర్రలాగా మొత్తాన్ని కవర్ చేసుకోవాలని చాలా ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు ఊరికే ఉంటారా? మొత్తం సీసీ కెమెరాలను చెక్ చేస్తే వాళ్ళే వీస్తుపోయారు. ఎందుకు అంటే, ఒక మనిషి ఇంతలా ఒక వృద్ధుడిని ఇలా కొట్టగలదా, ఇలా నీచమైన మాటలు మాట్లాడగలదా, ఒక ఆడది అయ్యుండి కూడా, తల్లి అయ్యుండి కూడా తనకు అంతటి కనికరం కూడా లేకుండా ఎలా అలా చేయగలిగింది, అసలు ఇది మనిషేనా అని వాళ్ళే వీస్తుపోయారు. ఇక వెంటనే తన పైన హత్యానేరం, హరాస్మెంట్, టార్చర్ చేయడము, ఇలా అన్ని సెక్షన్ల పైన తిన పైన అయితే కంప్లైంట్ అయితే
పెట్టి ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసేశారు. ఇక్కడ పోలీసులు చూసింది కొండ ఇంత అయితే భర్త చూసింది గోరంత మాత్రమే. అవన్నీ చూస్తే బహుశా భర్త గుండె ఆగిపోవచ్చేమో. ఇప్పుడు ఈ నరరూప రాక్షసి కటకటాల వెనకైతే ఉంది. కానీ ఇలా తెలియకుండా హింసించేవారు ఇంకా ఎంతమంది ఉన్నారో కదా ఈ ప్రపంచంలో. మనం మనుషుల్లాగా బతకడానికి ప్రయత్నం చేస్తాం. కనీసం పశువులకైనా ఇంకిత జ్ఞానం వస్తోందేమో. ఈ కలియుగంలో మనుషులకు డబ్బే సర్వస్వం అన్న భ్రమలో బతికేస్తూ తన మర పరభేదం లేకోకుండా ఒకరినొకరు హింసించుకుంటూ ఎన్నాళ్ళు ఇలా బతుకుతున్నామో, ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా బతికేస్తున్నాము. ఈ ఉమాశంకరి గురించే ఇప్పుడు అనుకుంటే తను కూడా ఇప్పుడు వయసులో ఉండొచ్చు. ఒకప్పటికి తన మామ స్టేజ్కే తను వస్తుంది. ఆ సర్కిల్ కర్మ ఏదైతే ఉందో అది రిపీట్ అవుతుందన్న ఇంకిత జ్ఞానం లేని ఇలాంటి మనుషులను ఏమనాలి? వీళ్ళకు జైళ్ళు సరిపోవేమో, ఇంకో ఏదో పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలేమో. భగవంతుడి కోసం వెయిట్ చేయడం కంటే అది మనుషులమైన మనమే విధిస్తే సరిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు ఫ్రెండ్స్? చూశారు కదా, అసలు చూస్తుంటూనే కన్నీళ్ళు ఆగవు కదా. ఆ వయసులో పెద్ద ఆయన ఎంత బాధను ఓర్చుకొని ఉంటాడో కదా. కనీసం మనిషిని సాటి మనిషిగా మర్యాద ఇవ్వండి దయచేసి ప్లీజ్. ఎవరైనా ఈ వీడియో చూసి ఒక్కరు మారినా మనం సంతోషపడాలి. అలాంటి సిచ్యుయేషన్స్లోనే మనం ఉన్నాం. సో ఈ వీడియో చూసిన మీ ప్రతి ఒక్కరూ మీ యొక్క కమెంట్ని దయచేసి మీ యొక్క ఒపీనియన్ని కమెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి. అసలు ఉమాశంకరికి పడిన శిక్ష సరిపోతుంది అనుకుంటున్నారా? ప్లీజ్ కమెంట్ చేయండి.